ప్రజా ఉద్యమ నాయకుడు మనందరి పెద్దన్న గద్దరన్న ప్రథమ వర్ధంతికి వచ్చినటువంటి వేదికన ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి తెలంగాణ కవులకు కళాకారులందరికీ కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నా గురించి మీ అందరికి తెలుసు, నేను గద్దరన్న 2 క్యాసెట్లు కొనుక్కొనే నేను ఇప్పుడు తెలంగాణలో ఇంత పెద్ద సింగర్ అయినా. అది నాకు చాలా గర్వంగా ఉంటుంది. బుక్కులు కూడా చదవలేదు, ఎక్కువ చదువుకోలేదు. అవి 2 పాటలు అన్న పాట. భారతదేశం భాగ్యసీమ రాకలిగ సంపద భారతదేశం భాగ్యసీమ రాకలిగ పెద్ద పెద్ద భూస్వాములేము రా పిల్లిని కొమ్మని చేసినారు రా కుంకుమను శ్రీకారబంధం లెక్కలు రాసి చేతులెత్తినారు. పెద్ద భూస్వాములేము రా పిల్లిని కొమ్మని చేసినారు రా నేను మామూలు మనిషిని. గద్దరన్న పాట అంటేనే ఇట్లా తయారైతే నేను గద్దరన్న నా ఒంటి మీద సిగం వచ్చినట్టుంటది. గద్దరన్న పాట అంటేనే తెలంగాణలో తెలుగు గద్దరా తెలుగు గద్దరా తెలంగాణలో తెలుగు గద్దరా తెలుగు నల్లగొండ నా తెల్లే తుపాకి గురినే ఈ అవకాశం కోసం 5 గంటలుగా వెయిట్ చేస్తున్నానా. ఇంత చక్కటి అవకాశం కలిగించారు, థ్యాంక్ యూ. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, 1 నిమిషం, గద్దరన్న పాటలు నేను ఎన్ని వాడినా గద్దరన్నని కలవాలంటేనే నాకు భయం. ఈరోజు నల్గొండలో ఈ గద్దరన్న రోడ్ అని నేను గద్దరన్నని నన్ను కలిపి భోజనం పెట్టి ఇద్దరిని కలిసి ఒకే పాటలో పాడించిన వ్యక్తి ఇక్కడ మన డిప్యూటీ సీఎం గారు బట్టన్న. ఎప్పుడు మర్చిపోలేనన్నా, గద్దరన్న దగ్గరికి తీసుకొచ్చి నర్సన్న మనోడు బాగా పాడుతున్నానని చెప్పినప్పుడు చల్లగా బతుకు బిడ్డ దంచుతున్నావు పోరా అని చెప్పిండు. అది చాలు నాకు.